ఈరోజు మా ఇంట్లో ఒక ప్రత్యేకమైన రోజు. దాదాపు 1.5 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న మా బ్రహ్మకమలం చివరకు ఇవాళ రాత్రి వికసించింది. సాయంత్రం 8 గంటల సమయంలో ఈ పువ్వు మెల్లగా తెరుచుకోవడం ప్రారంభించింది. దాన్ని కళ్ళ ముందే వికసించడం చూడడం చాలా ఆనందంగా, చాలా అద్భుతంగా అనిపించింది. బ్రహ్మకమలం అనేది చాలా అరుదుగా కనిపించే పువ్వు. తక్కువ నీరు ఉన్న ప్రాంతాల్లో మరియు హిమాలయాల్లో ఎక్కువగా వికసిస్తుంది అని విన్నాము. ఈ పువ్వు రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది మరియు కొన్ని గంటల పాటు మాత్రమే పూర్తిగా ఉంటుంది. ఈ మొక్క చిన్నదే అయినా గత 1 వారం నుంచి ఒక మొగ్గ కనిపిస్తూ ఉండేది. మేము ప్రతిరోజు అది ఎప్పుడు వికసిస్తుందా, ఎప్పుడు పూస్తుందా అని చూసుకుంటూ వచ్చాను. ఇవాళ ఈరోజు వచ్చి చూసేసరికి పువ్వు అందంగా కనిపించింది. ఇంటి వద్ద బ్రహ్మకమలం పూయటం నిజంగా ఒక ఆశీర్వాదం అని అనిపించింది. దాని తెల్లని రేకులు, మృదువైన సువాసన భరితమైన పువ్వును చూసి మనస్సుకు చాలా శాంతి కలిగింది. బ్రహ్మకమలం అనేది ఒక అరుదైన పుష్పం అని విన్నాను. ఇది హిందూ మతంలో గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉందని, స్వచ్ఛత, జ్ఞానోదయానికి చిహ్నంగా పరిగణించబడుతుందని, ఈ పుష్పము ఆయుర్వేదంలో వివిధ వ్యాధుల చికిత్సకు కూడా ఉపయోగిస్తారని విన్నాను. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండటం వల్ల సానుకూల శక్తి మరియు సంపద వస్తుందని నమ్ముతారు. స్వచ్ఛత, అంతర్గత శాంతి మరియు జ్ఞానోదయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది అని విన్నాము. కోరికలను తీర్చే శక్తిని కలిగి ఉందని మరియు దేవతలకు అర్పించే వారికి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండటం వల్ల సానుకూల శక్తి వ్యాప్తి చెందుతుందని, ఆర్థిక సంక్షోభం తొలగిపోతుందని, సంపద మరియు శ్రేయస్ వస్తుందని భావిస్తారు. బ్రహ్మకమలాన్ని ఇంటికి ఈశాన్య దిశలో ఉండటం మంచిదని వాస్తు నిపుణులు చూపిస్తుంటారు. దీని ఆకులు, వేర్లు మరియు పువ్వులు వివిధ వ్యాధుల చికిత్సకు ఉపయోగపడతాయని కూడా మనం విన్నాము. ఉత్తరాఖండ్లో బ్రహ్మకమలం ఆకులు, వేళ్లను ఎండబెట్టి పొడి చేసి నూనెతో కలిపి విరిగిన ఎముకల భాగాలపైన పూస్తారు. బ్రహ్మకమలం వసంత ఋతువు మరియు వేసవిలోనే పుష్పిస్తుందని విన్నాము, ఇప్పుడు చూసాము. ఈ పువ్వులు సాధారణంగా 1 రోజు మాత్రమే వికసిస్తాయి, తర్వాత మళ్ళీ వెంటనే మూసుకుంటుంది. ఇది గులాబీ, తెలుపు మరియు కొన్నిసార్లు ఊదా రంగులో కూడా వస్తుందట. మా ఇంట్లో మాత్రం తెల్లగా, వైట్గా మాత్రం పుష్పం రావడం జరిగింది. ఈ పువ్వు మా ఇంటికి శాంతి, శుభము, సానుకూల శక్తి తీసుకురావాలని భగవంతుని నేను కోరుకున్నాను.